హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ క్రియేటర్ బాలకృష్ణ. ఈ రోజు మనం అరుణాచల గిరి ప్రదక్షిణ గురించి తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్, కామెంట్ చేయండి. మా ఛానల్ కి హెల్ప్ అవుతుంది. మన భారతదేశంలో ఎన్నో ఆలయాలకు, ఎన్నో అద్భుతాలకు ప్రసిద్ధిగాంచిన దేశం. అటువంటి భారతదేశంలో లెక్కకు మించి హిందూ దేవాలయాలు ఉన్నవి. అంతుపట్టని రహస్యాలు ఉన్న ఆలయాలు ఉన్నవి. అరుణాచల పుణ్యక్షేత్రంలో మహాశివుడు కొలువై ఉంటాడు. మహాశివుడిని దర్శించుకోవడానికి ప్రతి ఏటా కొన్ని కోట్ల మంది వివిధ దేశాల నుంచి జనం వస్తూ ఉంటారు. తమిళంలో ఈ ప్రాంతాన్ని తిరుమలై అని అంటారు. తిరు అనగా శ్రీ, అన్నామలై అనగా పెద్ద కొండ. ఇది చాలా పెద్ద పుణ్యక్షేత్రం. కాశీ, చిదంబరం వాటికంటే ఎక్కువ అని భక్తులు బలంగా నమ్ముతారు. అరుణాచలం వేద పురాణాల్లో చెప్పుకోబడ్డ క్షేత్రం. అరుణాచల క్షేత్రం శివ ఆజ్ఞతో విశ్వకర్మ నిర్మించారని చెప్తున్నారు. దాని చుట్టూ అరుణం అనే పురము నిర్మించారని పురాణాలు చెప్తున్నాయి. ఈ కొండ శివుడు అని పురాణాలు చెప్పడం వల్ల అరుణాచలేశ్వరుని ఆలయం కంటే ఈ కొండకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. ఈ క్షేత్రం జ్యోతిర్లింగం అని చెప్పుకోబడుతుంది. ఈ గిరి ప్రదక్షిణ పౌర్ణమి రోజుల్లో ఎక్కువ మంది గిరి ప్రదక్షిణ చేస్తారు. మిగతా రోజుల్లో తక్కువ మంది గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. గిరి ప్రదక్షిణ పౌర్ణమి రోజుల్లో చేస్తే చాలా మంచిది అని అంటారు. పుణ్యక్షేత్ర దర్శనంలో ముఖ్యమైనది గిరి ప్రదక్షిణ. మనం గిరి ప్రదక్షిణని ఎక్కడి నుంచైనా మొదలు పెట్టచ్చు. మనం ఎక్కడి నుంచి అయితే మొదలు పెట్టామో తిరిగి అక్కడికి మాత్రమే రావాలి. అప్పుడే గిరి ప్రదక్షిణ పూర్తి అయినట్లు. చాలా మంది ఎక్కువగా రమణ మహర్షి ఆశ్రమం నుంచి మొదలు పెడతారు. మరి కొంతమంది గుడి దగ్గర నుంచి ప్రారంభిస్తారు. గిరి ప్రదర్శన మొదలు చేసింది రమణ మహర్షి అని మనకి పురాణాలు చెబుతున్నాయి. అందుకని రమణ మహర్షి ఆశ్రమం నుంచి మరికొందరు ప్రారంభిస్తూ ఉంటారు. ఎలా అయినా ప్రారంభించవచ్చు. ప్రదక్షిణ చేసేటప్పుడు చెప్పులు వాడరాదు. గిరి ప్రదక్షిణకి చాలా మంది వస్తూ ఉంటారు. వారి అందరితో కలిసి గిరి ప్రదక్షిణ చేయడం ఒక అనుభూతిగా ఉంటుంది. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు దారిలో అష్ట దిగ్బాలకులు ప్రతిష్ఠించిన శివలింగాలను మనం దర్శించుకోవచ్చు. ఈ 8 లింగాల దేవాలయాలు రాత్రి వేళలో కూడా భక్తులకు అనుకూలంగా తెరిచి ఉంటాయి. ప్రదక్షిణ చేసేటప్పుడు అరుణాచల శివ, అరుణాచల శివ అంటూ ప్రదక్షిణ చేయాలి. గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్లు సుమారు. తార్ రోడ్డు ఉంటుంది మొత్తం. ఆ తార్ రోడ్డు మీదుగా మనం ప్రదక్షిణ చేయాల్సి ఉంటుంది. అవసరమైన సామాను మాత్రమే తీసుకుని వెళ్ళగలరు. సుమారు గిరి ప్రదక్షిణ సమయం 5 గంటలు పడుతుంది. మనం అక్కడక్కడ రెస్ట్ తీసుకోవడానికి రెస్ట్ హౌసెస్ కూడా కలవు. అవసరాన్ని బట్టి రెస్ట్ తీసుకుంటూ గిరి ప్రదక్షిణ మొదలు పెడుతూ ఉండవచ్చు. ఉదయాన్నే గిరి ప్రదక్షిణ 5ంటికి మొదలు పెడితే సుమారు 10ంటికల్లా కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే 10 తర్వాత తార్ రోడ్డు కాబట్టి సూర్యుడు వస్తే కనుక మనకి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ప్రదక్షిణ ఉపవాసం ఉండి చేయకూడదు. మీతో పాటు వాటర్ బాటిల్, తిరుబండారాలు కొన్ని తీసుకొని వెళ్ళవచ్చు. ఒకవేళ మనం మరచిపోయినా దారిలో చాలా వరకు అన్నీ అందుబాటులో ఉంటవి. మనం వెళ్ళే దారిలో స్వామీజీలు, సన్యాసులు ఎక్కువగా ఉంటారు. వారికి వేయడానికి మీకు ఇష్టపూర్వకంగా ఉంటే కనుక కొంత చిల్లర తీసుకొని వెళ్ళవచ్చు. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు దారిలో ఉన్న శివలింగాలన్నిటిని కూడా దర్శనం చేసుకోవచ్చు. ఆ లింగాలు ఏమిటి అంటే 1 యమలింగం, 2 నైరుతి లింగం, 3 సూర్యలింగం, 4 వరుణలింగం, 5 అగ్నిలింగం, 6 ఇంద్రలింగం, 7 ఈశాన్యలింగం, 8 కుబేరలింగం, 9 వాయులింగం, 10 చంద్రలింగం. గిరి ప్రదక్షిణ పూర్తి అయిన తర్వాత అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకొని చుట్టుపక్కల ఉన్న దేవాలయాన్నింటినీ సందర్శించుకొని తిరిగి యాత్రను ప్రారంభించవచ్చు. వీడియో వలన అరుణాచల గిరి ప్రదక్షిణ గురించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారని భావిస్తున్నాము. థ్యాంక్ యూ.